హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ పీజీ 2024 రౌండ్ 1కి సంబంధించిన కన్వర్ కోట నాన్ సర్వీస్ అలాట్మెంట్స్ అనేవి రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో అందరికీ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి, అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఇవన్నిటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ రిజల్ట్స్లో కొన్ని అసలు మీకు అర్థం కానివి అనాలిసిస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కట్ ఆఫ్ తగ్గిందా పెరిగిందా అనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తా. వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మరింత కంటెంట్ మీకు నీట్ పీజీకి సంబంధించి మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ మీకు కంప్లీట్గా కట్ ఆఫ్స్ అండ్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి ఎంతమందికి వచ్చింది అండ్ రౌండ్ వైజ్ కట్ ఆఫ్ ఏంటి అండ్ మీ పొజిషన్ ఎక్కడుంది, మెరిట్లో మీ కన్నా పైన ఉన్న వాళ్ళకి ఏమేమి సీట్స్ వచ్చినాయి అనేది కంప్లీట్గా మేము visionupdate.in వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసాము. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు కట్ ఆఫ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ వెబ్సైట్కి సంబంధించి యాక్సెస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో visionupdate.in అని లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ కోసం అయితే మీరు 1000 రూపీస్ పే చేసి వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. ఏ బ్రాంచ్ వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది, సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, ఎవరికి వచ్చింది, కన్వర్షన్ ఏంటి, ఎంఆర్సీ ఏంటి, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అండ్ లేదు సార్ మాకు అర్థం అవ్వట్లేదు, మేము మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాము, మెంటర్షిప్లో జాయిన్ అవుతాము అనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. అఫీషియల్గా సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మెసేజ్ వచ్చి ఉంటుంది, లేదంటే మీరు ఎన్టీఆర్హెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ అలాట్మెంట్ని చెక్ చేసుకొని సో మీకు సీట్ వచ్చిందా చెక్ చేసుకోవచ్చు. సార్ మరి మాకు ఎట్లా సీట్ వచ్చిందో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ పీడిఎఫ్లో మీ ర్యాంక్ ఎంటర్ చేయండి జస్ట్, ఓకేనా. మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే మీ ర్యాంక్ అనేది ఈ పీడిఎఫ్లో ఉందనుకోండి, మీకు సీట్ అనేది అలాట్ అయినట్టు, ఓకేనా. సో ఈ విధంగా మీకు సీట్ వచ్చిందో లేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు సో కాలేజ్ సంబంధించి ఏసీఎస్ఆర్ కాలేజ్ సంబంధించి జనరల్ మెడిసిన్లో ఎక్కడ వచ్చింది, ఓకేనా, పీడియాట్రిక్స్లో ఎక్కడ వచ్చింది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి మీకు ఈ పీడిఎఫ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ రిపోర్టింగ్ అనేది మనకు 4th, ఓకేనా, 4th వరకు ఇచ్చారు. 4th December 2024 వరకు ఇచ్చారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో రిపోర్ట్ చేశారో సో మీకు 4th వరకు ఇచ్చారు, అంటే చాలా చాలా ఎక్కువ టైం ఇచ్చారనమాట. సో ఇప్పటి నుంచి 4th వరకు అంటే ఈ లోపు మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిజిగ్నేషన్ ఇస్తారు. ఆ రిజిగ్నేషన్ మీరు చేసుకోవచ్చు, ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటే స్టేట్లోకి వచ్చి కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ మనకు ఈ 4th తర్వాత కుదరదు, ఓకేనా. సో కాబట్టి 4th December 2024 లోపు మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో అసలు రిజల్ట్స్ లో చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ సీట్ మ్యాట్రిక్స్ ఏమో ఓసీకి కనిపిస్తుంది కానీ ఫిల్ అయిన వాళ్ళేమో బీసీలు ఉన్నారు సార్ అంటున్నారు. కొంతమంది ఏమో సార్ మేము పీహెచ్ కాదు కానీ మాకు PHCON అని వచ్చింది. అసలు ఇది ఏంటి సార్ అంటే PHCON అంటే పీహెచ్ సీట్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ లేకపోవడం వల్ల కన్వర్ట్ అయింది అనమాట. పిహెచ్సి సీట్స్ ఉంటాయి కదా, ఆ పిహెచ్సి సీట్స్ ఎలా అయితే ఉంటాయో అవి ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ సీట్ దగ్గర అవైలబుల్ క్యాండిడేట్ లేకపోతే ఆ పర్టికులర్ పిహెచ్ కేటగిరీ సీట్ అనేది ఓసీలో వేకేట్ అవుతే ఓసీకి ఏ క్యాస్ట్ లో ఉంటుందో ఆ క్యాస్ట్ కి కన్వర్ట్ అయిపోయి ఆ క్యాస్ట్ క్యాండిడేట్ తోని ఫిల్ అయిపోతుంది, ఓకేనా. ఇది పిహెచ్ కన్వర్షన్ అంటారు, ఓకేనా. పిహెచ్ కన్వర్షన్ అంటారు. మీరు కొన్నిసార్లు ఎస్టీ సీట్ ఉంటుంది కానీ ఎస్సీ క్యాండిడేట్ ఫిల్ అవుతారు, ఎస్సీ సీట్ ఉంటుంది ఎస్టీ క్యాండిడేట్ ఫిల్ అవుతారు, బీసీఏ సీట్ ఉంటుంది బీసీబీ క్యాండిడేట్ ఫిల్ అవుతారు. వీటిని సీట్ కన్వర్షన్ అంటారు. అవైలబుల్ క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ బ్రాంచ్ ని మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మీకు సీట్ అలాట్మెంట్ అనేది కన్వర్షన్ చేసి వేరే వాళ్ళకి ఫిల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా సార్ ఇక్కడ ఓసీ సీట్ ఉంది సార్ కానీ బీసీ వాళ్ళతో ఫిల్ చేశారు, నాకు బెటర్ ర్యాంక్ ఉంది అయినా నాకు ఫిల్ అవ్వలేదు అంటే ఇది ఎంఆర్సీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఎంఆర్సీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక దాంట్లో గుంటూరు మెడికల్ కాలేజ్ లో ఒక క్యాండిడేట్, ఓకేనా, బీసీఏ క్యాండిడేట్ కి ఓసీ కోటాలో ఒక సీట్ వచ్చి, ఓకేనా, ఒక సీట్ వచ్చి అదే ఫస్ట్ రౌండ్ లోనే 2 సైకిల్స్ తిప్పుతారు అలాట్మెంట్. నేను ప్రీవియస్ వీడియోలో అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాను. ఇదే క్యాండిడేట్ కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో బీసీఏ క్యాండిడేట్ కి బీసీఏ కోటాలో కనుక సీట్ వస్తే, ఓకేనా, ఫస్ట్ ఏమో ఓసీ కోటాలో సీట్ వచ్చింది, నెక్స్ట్ బీసీఏకి వెళ్ళినప్పుడు ఇక్కడ వేకేట్ అయ్యే బీసీఏ సీట్ ఏదైతే ఉందో ఇది ఎంఆర్సీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎంఆర్సీ లాగా కన్వర్ట్ అయ్యి ఇది ఓసీ వేకేటెడ్ సీట్ అయినా అంటే ఓసీ సీట్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్ తోనే ఫిల్ అవుతుంది. అట్లా ఏపీ యూఆర్ సీట్స్ ఓసీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కన్వర్షన్ జరిగిపోయి ఎంఆర్సీ తోని ఫిల్ అవుతాయి, ఓకేనా. ఎంఆర్సీ తోని ఫిల్ అవ్వడం జరుగుతుంది,
ఓకేనా, ఇది మీకు అర్థం చేసుకోవాలి అనాలిసిస్ లో. సో దీనికి సంబంధించి ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే నేను ఒక రేడియాలకు సంబంధించి ఏఈలో చూసాను. సో లాస్ట్ ఇయర్ 7K ప్లస్ ఉంటే ఇప్పుడు 9K ప్లస్ కూడా సీట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ర్యాంక్స్ ఉన్నా కూడా సీట్ వచ్చినాయి. మనం ఇంతకుముందు చాలా వీడియోలు డిస్కస్ చేసాము. సో తక్కువ ర్యాంక్స్ అంటే ఎక్కువ ర్యాంక్స్ ఉన్నా కూడా మంచి బ్రాంచెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయని. అండ్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సో సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్లీ స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ బేస్ చేసుకొని ఉంటుంది. సార్ కొన్నిట్ల బ్రాంచ్లలో ఎక్కువగా కనిపిస్తుంది, కొన్ని బ్రాంచ్లలో తక్కువగా కనిపిస్తుంది అంటే, సో ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ ఎవరికైతే బ్రాంచ్ ఇంట్రెస్టెడ్ పెట్టుకునే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో నాకు రాలేదు సీటు, నాకన్నా ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు వేరే వేరే బ్రాంచెస్ పెట్టుకొని ఉంటారు. ఓకేనా, మీ పర్టికులర్ క్యాస్ట్లో మీకన్నా అదే బ్రాంచ్లో మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ రావడం అనేది అది అలా కుదరదు, అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ BCA సీట్ వచ్చింది, అనస్థీషియా ఉండే, సో ఇది 23Kకి వచ్చింది. సార్ నాకు 22Kనే, మరి నాకు సీట్ రాలేదంటే ఇలా పాసిబుల్ అవ్వదు, అలా ఉండదు ఎప్పుడు కానీ. సో ఏదైనా ఓసీ సీట్ కాస్త అది MRC లాగా కన్వర్ట్ అయిపోయి అప్పుడు సీట్స్ అనేవి వేరే వాళ్ళతో, వేరే క్యాస్ట్ వాళ్ళతో ఫిల్ అయి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మీ పర్టికులర్ క్యాస్ట్లోనే మీరు అదే బ్రాంచ్లోనే మీరు సీట్ పెట్టుకొని మీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చి మీకు రాకుండా ఉండదు. అలా వచ్చిందంటే అలాట్మెంట్లు అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి, అలా ఉండదు. సో కావాలంటే మీరు ఒక్కొక్కటిగా చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకు ఎన్ని సీట్స్ ఫిల్ చేశారంటే ఫస్ట్ రౌండ్లోనే మనకు టోటల్గా 1243 సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. కంప్లీట్గా రౌండ్ 1లోనే ఇన్ని సీట్స్ మనకు ఫిల్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉండొచ్చు సెకండ్ రౌండ్కి, సో టోటల్గా ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నాన్ సర్వీస్కి సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంటుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.